విష్ణువు నరసింహ అవతారాన్ని ధర్మాన్ని రక్షించేందుకు మరియు భక్తుడు ప్రహ్లాదుని కాపాడేందుకు తీసుకున్నాడు. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుండి ఒక శక్తివంతమైన వరం పొందాడు. ఆ వరం ప్రకారం అతడిని ఎవరూ చంపలేరు. రోజు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, మనిషి కాదు, జంతువు కాదు అనే షరతులు ఉన్నాయి. ఈ వరంతో అతడు గర్వంతో విర్రవీగిపోయాడు. అతడు శ్రీవిష్ణువును ద్వేషించేవాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. హిరణ్యకశిపుడు తన కుమారుడిని చంపడానికి అనేకసార్లు యత్నించాడు. ఆ సమయంలో భక్తుడిని రక్షించేందుకు విష్ణువు అర్ధమానవుడు, అర్ధసింహుడైన నరసింహ రూపంలో అవతరించాడు. సాయంత్రం సమయంలో గడపపై కూర్చుని అతడి పదునైన గోళ్లతో హిరణ్యకశిపుణ్ణి చంపాడు. ఇది వరం షరతులను కూడా ఉల్లంఘించకుండా జరిగిన విధానం. ఈ కథ మనకు చెబుతుంది, దైవం ఎప్పుడూ తన భక్తుల్ని కాపాడతాడు. ధర్మం ఎప్పుడూ విజయాన్ని సాధిస్తుంది.